హలో అండి. ఇవాళ నేను తోటకూరతో ఉల్లికారం రెసిపీ చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఆకుకూరలంటే ఇష్టపడని వాళ్ళకి ఇలా ఒక్కసారి తోటకూరతో ఉల్లికారం ట్రై చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. అలాగే ఎప్పుడు చేసినా కూడా ఇలాగే చేయాలంటారు. అంత టేస్టీగా ఉంటుందండి. దీనికోసం ముందుగా ఉల్లికారానికి నేను 3 ఉల్లిపాయలు, అలాగే అందులోకి కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పేస్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండీలోకి ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపు గింజలన్నీ వేసుకుని పోపును బాగా వేయించుకోవాలి. పోపు మనకి కంప్లీట్గా వేగిపోయిన తర్వాత తోటకూరను తీసుకున్నానండి. ఇక్కడ ఈ తోటకూర ప్లేస్లో మీరు ఏ ఆకుకూర అయినా కూడా తీసుకోవచ్చు. పాలకూర, మెంతి కూర, ఇలా ఏ ఆకుకూరతో చేసుకున్నా కూడా టేస్ట్ అంతే బాగుంటుంది. తర్వాత తోటకూర ఇలా ఒక 5 నిమిషాలు బాగా వేగిన తర్వాత మనం తయారు చేసుకున్న ఉల్లికారాన్ని కూడా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఉల్లికారం మొత్తం పచ్చివాసన అనేది లేకుండా బాగా దగ్గరగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చివరిలో కరివేపాకును వేసుకుని సర్వ్ చేసుకుంటే తోటకూర ఉల్లికారం రెసిపీ రెడీ అయిపోతుంది.